ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఒప్పుకున్నారు. మెడికల్ టెస్టులు చేసేందుకు కూడా సరే అన్నారు. కాపు జేఏసీ నేతలు మరికొందరు జరిపిన చర్చలతో ముద్రగడ కొంత మెత్తబడ్డారు. అయితే రాజమండ్రి జైల్లో ఉన్న 13 మందిని విడిచిపెడితే తప్ప దీక్ష విరమించనని ఆయన షరతు పెట్టినట్టు తెలుస్తోంది. ఫ్లూయిడ్స్ ఎక్కించినంత మాత్రాన దీక్ష విరమించినట్టు కాదని అన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. ముద్రగడ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందువల్ల ఆయన్ను కన్విన్స్ చేయగలిగామన్నారు. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి యొక్క డిమాండ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం ఏ విధంగా దాన్ని సానుకూలమైన వాతావరణంలో సానుకూలపరచాలన్న విధానంలోనే ఆలోచన చేయడం, వారికి కూడా కన్వే చేయడం జరిగింది. మొట్టమొదటిసారి వాళ్ళ బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. ఐవీ లైన్ అంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి వారు అనుమతి ఇవ్వడం జరిగింది. రానున్న 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో చర్చలు సఫలమవుతాయని నా నమ్మకం. ముఖ్యమైన డిమాండ్లు ఏదైతే ఉందో, ఒక లోతైన సమగ్ర దర్యాప్తు జరపాలా, పునర్విచారణ జరగాల అన్న ఏదైతే డిమాండ్ ఉందో దానికి కూడా ఇవాళ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. తదుపరి మాత్రమే చర్యలు తీసుకోవాలా. ఏవైతే ఈ అరెస్ట్ల పర్వం ఉందో అదంతా కూడా నిలుపుదల చేయాలి. అలాగే అరెస్ట్ అయిన వారిని అందరికీ కూడా బెయిల్ వచ్చే విధంగా సానుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి.